అందరికీ నమస్తేనండి. ఇది ఇన్స్టంట్ ఎనోస్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్. ఈ వాటర్ హీటర్ను ఇన్స్టంట్ గీజర్ అంటారు. వీటిని బాత్రూంలలో స్నానం చేయడానికి, వేడి నీళ్ళు రావడానికి ఉపయోగిస్తారు. ఇది హ్యావెల్స్ కంపెనీది. సాధారణంగా ఇది 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అయిన తర్వాత రిపేరింగ్కి వస్తుంది. యాక్చువల్లీ దీంట్లో ఏ ఐటెం ఫెయిల్యూర్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఈ గీజర్ యొక్క సమస్య వచ్చేసి ఓకే, కంటిన్యూషన్ ఓకే, కానీ బాడీ షాక్. చూడండి, అక్కడ బాడీకి ఎలక్ట్రికల్ వైర్ని పెడితే అక్కడ చూడండి లైట్ వెలుగుతుంది, అంటే బాడీ షాక్ ఉంది. దీన్ని ఎలా రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఏ విధంగానైనా మీకు ఉపయోగపడ్డది అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చాలామంది గీజర్ ఖరాబ్ అయితే టెక్నీషియన్ కొరకు ఎదురు చూస్తారు. టెక్నీషియన్స్ కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదండి. మీరే ఓపెన్ చేయొచ్చు, మీరే రిపేర్ చేసుకోవచ్చు, మీరే సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే దాని బాడీ యొక్క స్క్రూస్ ఏవైతే ఉన్నాయో, సాధారణంగా ప్రతి గీజర్కు ఎక్కువ స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ను ఓపెన్ చేసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ గీజర్ను ఓపెన్ చేస్తే దానికి ఎక్కడ ఏ స్క్రూ ఉన్నది అనేది ఫోటో తీసుకొని పెట్టుకోవడం బెటరు. ప్రతి పార్ట్ను ఫోటో తీసుకొని ముందుగా పెట్టుకుంటే తర్వాత మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. చూడండి, దాని లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఈ విధంగా ఉంటాయి. లోపల వాటర్ హీట్ అవుతుంది కనుక హీట్ అనేది ఓపెన్ కాకుండా అక్కడ ఒక స్పాంజ్ లాంటి ఐటమ్ ఇచ్చారు. దీంట్లో చూడండి, ఆ మధ్య భాగంలో ఫిలమెంట్ ఉంది, అంటే వాటర్ మనం బకెట్లో వేసుకునే వాటర్ హీటర్ ఉంటుంది కదా, సేమ్ అదే మోడల్ అండి దీంట్లో ఉండేది. ప్రతి గీజర్లో వాటర్ హీటర్ లాంటి హీటర్ మాత్రమే ఇస్తారు. మనం జనరల్గా వాడే వాటర్ హీటర్ ఏమో మనం ప్లగ్లో పెట్టి పవర్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ హీటర్ ఏమో దీనికి ఎక్స్ట్రా ఉండేది ఏంటంటే ఓన్లీ థర్మోస్టాట్స్ ఉంటాయి, అంటే రిలే కట్ ఆఫ్, నీళ్లు కాగగానే పవర్ కట్ కావడానికి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దానికి దీనికి అంతే తేడా అండి. అక్కడనో మనం బంద్ చేస్తాము, ఇక్కడనో ఇది బంద్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఆటో కట్ చేస్తుంది. చూడండి, ఆ 2 పోల్స్ మనము వాటర్ హీటర్ పెట్టుకునేటటువంటి లోపల ఉన్న వాటర్ హీటర్ అంతే, అక్కడ కొత్తగా ఏమీ ఉండదు. దీనికి సంబంధించిన వైర్స్, ఈ థర్మోస్టాట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేటప్పుడు, ఓపెన్ చేసేటప్పుడు మీరు ఫోటో తీసుకొని పెట్టుకుంటే వైరింగ్ మళ్ళీ రీవైరింగ్ చేసేటప్పుడు సమస్య అనేది మీకు రాదు. కాబట్టి ఎవరైనా ఫోటో తీసుకొని పెట్టుకొని దాని ప్రకారంగా ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేయొచ్చు. చూడండి, రెండు పోల్స్ వాటర్ హీటరు, అక్కడ ఉన్నటువంటి హోల్స్ ఏమో థర్మోస్టాట్స్ పెట్టినటువంటి హోల్స్, అంటే లోపల నీళ్లు కాగగానే ఆ వేడికి పవర్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత 2 ఇన్కమింగ్ వాటర్ పైప్ అండ్ అవుట్ గోయింగ్ వాటర్ పైప్స్ ఉంటాయి. చూడండి, దీంట్లో ఒకటేమో ఆటో కట్ థర్మోస్టాట్, రెండవదేమో రీసెట్, మాన్యువల్ రీసెట్ థర్మోస్టాటు. చూడండి, ఇది దానికి సంబంధించినటువంటి ఎలిమెంట్ అండి. ఇక్కడ ఉన్న చూడండి, అది ఫెయిల్యూర్ అయిపోయింది కంప్లీట్గా. దాని యొక్క లోపల ఇన్నర్ స్ట్రక్చర్ ఇగో ఈ విధంగా ఉంటుందండి. ఇగో ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. లోపల హీటర్ ఉంటుంది అంతే, ఓన్లీ 1 హీటర్. మన వాటర్ హీటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి, అందులో ఏమాత్రం తేడా ఉండదు. చాలామంది గీజర్ అంటే అందులో ఏమేమి ఉంటాయో అనుకుంటారు, ఏమి ఉండవు, ఓన్లీ వాటర్ హీటర్ ఉంటుంది. మన వాటర్ హీటరే దాంట్లో ఉంటుంది. దీన్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కొత్త వాటర్ హీటర్ అండి. దీనికి ఒక వాచర్ ఇస్తారు, బ్లాక్ వాచర్. వాచర్ ఎందుకు ఇస్తారంటే
అక్కడ దానికి సెట్ చేసిన తర్వాత మరి లోపల ఉన్నటువంటి వాటర్ బయటికి లీక్ కాకుండా ఉండడానికి ఒక రౌండ్ వాచర్ ఉన్నది. ఆ వాచరు వాటర్ ఎంత హీట్ అయినా కానీ వాచర్ ఫెయిల్యూర్ కాదు, అటువంటి వాచర్ అక్కడ ఉన్నది. చూడండి ఇలా ఉంటుందండి. దాంట్లో ఈ పద్ధతిలో ఉంటుంది. అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్ హీట్ అవుతాయి ఆటోమేటిక్గా. దీనికి ఒక నట్ ఉంటుందండి. ఆ నట్టును కీ పానాతోటి టైట్ చేయాల్సి వస్తుంది. నేనైతే టెంపరీగా కటింగ్ ప్లేట్తో టైట్ చేస్తున్నాను. అది అక్కడ కీ పాన ఉపయోగించాలంటే దాన్ని ఫుల్ టైట్ చేయకూడదు. హెవీ టైట్ చేస్తే అది ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. టైట్ ఒక మోస్తరుగా టైట్ చేయాలి. ఇప్పుడు చూడండి కంప్లీట్ అండి. హీటర్ పక్కన ఇన్లెట్ వాటర్ పైప్, అవుట్లెట్ వాటర్ పైప్స్ ఉన్నాయి. ఆ తర్వాత థర్మోస్టాట్స్ సెట్టింగ్ అయ్యేటివి ఉన్నవి. చూడండి దీంట్లో సరిగా పెట్టుకోవాలి. దీనికి కూడా ఒక వాచర్ ఉంటుందండి. అన్ని నట్ బోల్ట్లు ఉపయోగించేటటువంటి హోల్స్ ఉన్నాయి చూడండి. బ్లాక్ వాచర్ కనపడుతుంది కదా, టైట్ చేసిన తర్వాత ఆ వాచర్ నుంచి నీళ్లు బయటికి లీక్ కాకుండా ఆ వాచర్ ఉంటుంది. చూడండి టోటల్ నట్ బోల్ట్స్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. టోటల్ 10 నట్ బోల్ట్స్ అండి. అవన్నీ హెవీగా టైట్ చేసి పెడితే అక్కడి నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటికి డ్రాప్ అవుట్ కావు. ఇప్పుడు ఇది మాన్యువల్ రీసెట్ థర్మోస్టాట్ అండి. మాన్యువల్ రీసెట్ అంటే ఏదైనా ట్రబుల్ అయినప్పుడు మళ్ళీ థర్మోస్టాట్ను రీసెట్ చేసుకోవచ్చు. అక్కడ దానికి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ను ప్రెస్ చేస్తే మళ్ళీ రీసెట్ అవుతుంది. దీన్ని మాన్యువల్ రీసెట్ థర్మోస్టాట్ అంటారు. ఇవన్నీ హీటర్కి వస్తున్నటువంటి పవర్ను కంట్రోల్ చేయడానికి, అంటే వాటరు హీట్ అయినప్పుడు వీటి నుంచి వచ్చేటటువంటి పవర్ కట్ ఆఫ్ అవుతుంది. ఆ హీట్కి వెంటనే కట్ ఆఫ్ అవుతుంది. అది వీటి యొక్క పని అండి. చూడండి ఇది ఫిట్టింగ్ అండి. కంప్లీట్ ఫిట్ అయిపోయింది. ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు ఫోటో తీసుకొని పెట్టి ఓపెన్ చేసి ఫిట్ చేసుకోవడం బెటరు. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.